వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళంలో మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక పిలుపునిచ్చారు. బుధవారం నాడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానం వద్ద నుంచి 2 కిలోమీటర్ల సైకిల్ అవగాహన ర్యాలీని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ప్రారంభించారు. అనంతరం యువతతో పాటు జిల్లా ఎస్పీ ఇతర అధికారులు సైక్లింగ్ లో పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుంచి అంబేద్కర్ కూడలి డే నుంచి నైట్ మీదుగా ఎన్టీఆర్ మున్సిపల్ మైదానం వరకు సాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని ఈ దినం 2 కిలోమీటర్లు సైకిల్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాలు వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసవడం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలతో కృంగిపోవడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ చాలా నష్టపోతోందని ఈ సందర్భంగా ఎస్పీ గుర్తు చేశారు. ఈ మాదక ద్రవ్యాల వినియోగం వలన సమాజంలో అనేక విధమైన దుష్పరిణామాలు జరుగుతున్నాయని, డ్రగ్స్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ అనేక విధమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల వద్ద తెలియని వ్యక్తులు చాక్లెట్లు, ఇతర వస్తువు రూపంలో ఇచ్చినట్లయితే అటువంటిని స్వీకరించరాదని పిల్లలు, యువతను కోరారు. అటువంటి మత్తు పదార్థాల క్రయ విక్రయాల సమాచారాన్ని డయల్ నెంబర్ 100, డయల్ నెంబర్ 112కు గాని సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేసి జిల్లా పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు. అందరికీ నమస్కారం. జూన్ 26వ తేదీ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవంలో భాగంగా ప్రజలకి, ముఖ్యంగా యువత, విద్యార్థులకి అవగాహన కల్పించడం కోసం ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో శ్రీకాకుళం జిల్లా పోలీసు వారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువత సైక్లింగ్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో 2 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం పెరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ యొక్క వినియోగాన్ని తగ్గించడానికి, డ్రగ్స్కి ఎవరైనా వ్యసనాల బారిన పడినట్లయితే వాళ్ళ జీవితాలు ఎలా చిన్నభిన్నం అవుతాయని తెలియజేయడానికి అవగాహన కార్యక్రమాలనే జిల్లా వ్యాప్తంగా పెట్టడం జరుగుతోంది. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు, యువతకు ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే ఏ విధంగా వాళ్ళ పర్సనల్ లైఫ్ నాశనం అవుతుంది, అదేవిధంగా రాష్ట్ర, దేశ భవిష్యత్తు ఆర్థికంగా కూడా ఏ రకంగా వెనకబడిపోతామన్నటువంటిది, దీనివల్ల జరిగేటువంటి దుష్పరిణామాలు, ఈ డ్రగ్స్ వ్యసనానికి బానిస అయిన తర్వాత జీవితం ఎలా చిన్నభిన్నం అవుతుంది అని తెలియజేయడానికి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను చేపడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఉదయం ఈ సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.